హలో క్రికెట్ ఫ్యాన్స్, డైలీ క్రికెట్ న్యూస్కి స్వాగతం. ఈరోజు క్రికెట్ సర్కిల్స్లో అదిరిపోయే అప్డేట్స్ ఉన్నాయి. వరల్డ్ కప్ గెలిచిన మన టీమిండియాపై బీసీసీఐ కురిపించిన కోట్ల వర్షం దగ్గర్నుంచి, ఫైనల్లో డారెల్ మిచెల్పై కోపం చూపించిన అర్షదీప్ సింగ్పై తీసుకున్న యాక్షన్ వరకు ఐపీఎల్ మరియు ఇంటర్నేషనల్ క్రికెట్కి సంబంధించిన టాప్ 5 న్యూస్ ఏంటో ఫటాఫట్ చూసేద్దాం. ఎక్కడా స్కిప్ చేయకండి. గాయ్స్, ముందుగా మన లిస్ట్లో ఉన్న బిగ్గెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ న్యూస్ బీసీసీఐ అనౌన్స్ చేసిన భారీ క్యాష్ రివార్డ్ గురించి. మన టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ను చిత్తు చేసి టీ20 వరల్డ్ కప్ కొట్టి 1.4 బిలియన్ల ఇండియన్స్ కలను నిజం చేసింది. దీనికి గిఫ్ట్గా బీసీసీఐ ఏకంగా 131 కోట్ల రూపాయల భారీ క్యాష్ రివార్డ్ని ప్రకటించింది. అసలు 131 కోట్లు అంటే మామూలు విషయం కాదు బాస్. గతంలో 2007లో ధోనీసేన వరల్డ్ కప్ కొట్టినప్పుడు గానీ, 2011లో గెలిచినప్పుడు గానీ ఈ రేంజ్లో ప్రైజ్ మనీ లేదు. అఫ్కోర్స్ అప్పటితో పోలిస్తే ఇప్పుడు క్రికెట్ రేంజ్, రెవెన్యూ 100 రెట్లు పెరిగింది. ఈ 131 కోట్లు కేవలం ప్లేయింగ్ 11లో ఉన్న ప్లేయర్స్కే కాదు, రిజర్వ్ ప్లేయర్స్, హెడ్ కోచ్, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కోచ్లు, ఫిజియోలు, ఇలా ఆ వరల్డ్ కప్ జర్నీలో టీంతో పాటు ఉన్న సపోర్ట్ స్టాఫ్ అందరికీ వాటాల వారీగా పంచుతారు. ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ అయిన బీసీసీఐ మన ప్లేయర్స్ పడ్డ కష్టానికిచ్చిన పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ ఇది అని చెప్పొచ్చు. ఇంత ప్రెజర్ని హ్యాండిల్ చేసి కప్పు తెచ్చిన వాళ్లకి ఈ మాత్రం రివార్డ్ ఉండాల్సిందే కదా. మరి మీరేమంటారు? బీసీసీఐ డెసిషన్ సూపర్ కదా? కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక మన సెకండ్ న్యూస్ కొంచెం హీటెడ్ మూమెంట్ గురించి. ఫైనల్ మ్యాచ్లో మన వాళ్లు ఎంత అగ్రెసివ్గా ఆడారో చేశాను కదా. అందులో మన యార్కర్ల కింగ్ అర్షదీప్ సింగ్ కొంచెం శృతిమించాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో కివీస్ బ్యాటర్ డారెల్ మిచెల్ వైపు అర్షదీప్ కోపంగా బాల్ విసిరాడు. ఫాస్ట్ బౌలర్ అన్నాక ఆ మాత్రం అగ్రెషన్ ఉండడం కామనే అయినా ఐసీసీ రూల్స్ ప్రకారం ఇలా ఉద్దేశపూర్వకంగా బ్యాటర్ పైకి బాల్ త్రో చేయడం నేరం. దీనిపై మ్యాచ్ రెఫరీ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. అర్షదీప్ సింగ్ ప్రవర్తనా నియమావళిని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించాడని అఫీషియల్గా శాంక్షన్ విధించారు. దీనివల్ల అర్షదీప్ మ్యాచ్ ఫీజులో కొంత శాతం కోతపడడంతో పాటు అతని ఖాతాలో డీమెరిట్ పాయింట్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక ఫాస్ట్ బౌలర్కి వికెట్ పడదప్పుడు ఫ్రస్ట్రేషన్ రావడం సహజం, కానీ ప్రెషర్ మ్యాచ్లో రూల్స్ క్రాస్ చేస్తే ఇలాంటి ఫైన్స్ తప్పవు. పాపం ఒక పక్క వరల్డ్ కప్ గెలిచామన్న ఆనందం ఉన్నా అర్షదీప్కి ఈ ఫైన్ పడడం కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఒక బ్యాటర్ వైపు అలా బాల్ విసరడం తప్పంటారా, లేక అది ఫాస్ట్ బౌలర్ నేచర్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మన థర్డ్ న్యూస్ వచ్చేసి ఐపీఎల్ లవర్స్కి, ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్కి అదిరిపోయే అప్డేట్. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనర్, డెస్ట్రక్టివ్ బ్యాటర్ అయిన మాథ్యూ హేడన్ను తమ కొత్త బ్యాటింగ్ కోచ్గా అపాయింట్ చేశాడు. హేడన్ గురించి మనందరికీ తెలుసు. క్రీజ్లో ఉన్నాడంటే బౌలర్లకు వణుకే. అతని మైండ్ సెట్ ఎప్పుడూ అటాక్ అటాక్ అటాక్. ఇప్పుడు అదే మైండ్ సెట్ని గుజరాత్ టైటాన్స్కు తీసుకురాబోతున్నాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్కి, అలాగే సాయి సుదర్శన్ లాంటి యంగ్ ఇండియన్ బ్యాటర్లకు హేడన్ లాంటి అగ్రెసివ్ కోచ్ దొరకడం నిజంగా వాళ్ల లక్ అని చెప్పాలి. గతంలో గుజరాత్ గ్యారీ కర్స్టన్, ఆశీష్ నెహ్రా కాంబినేషన్లో సక్సెస్ అయింది. ఇప్పుడు హేడన్ రాకతో వాళ్ల బ్యాటింగ్ అప్రోచ్ పూర్తిగా మారిపోయే ఛాన్స్ ఉంది. పవర్ ప్లేలో ఎలా డామినేట్ చేయాలి, స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల్లో హేడన్ ఎక్స్పీరియన్స్ జీటీకి భారీగా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్లో గుజరాత్ బ్యాటర్ల సిక్సర్ల వర్షం చూడటానికి మీరు రెడీనా? ఇక నాలుగో న్యూస్ శ్రీలంక క్రికెట్ బోర్డు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం గురించి. గత కొన్నేళ్లుగా వరల్డ్ క్రికెట్లో శ్రీలంక టీం ఎంతలా స్ట్రగల్ అవుతోందో చూస్తూనే ఉన్నాం. వాళ్ల పాత గ్లోరీని వెనక్కి తీసుకురావడానికి ఏకంగా 2011లో ఇండియాకు వరల్డ్ కప్ అందించిన గ్యారీ కర్స్టన్ను తమ కొత్త హెడ్ కోచ్గా నియమించారు. గ్యారీ కర్స్టన్ ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో మనందరికీ తెలుసు. ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టీంను నంబర్ 1 టెస్ట్ టీంగా మార్చాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కి కూడా మెంటర్గా పనిచేశాడు. టీంలో ఎంత పాలిటిక్స్ ఉన్నా సరే ప్లేయర్స్ని సైలెంట్గా మోటివేట్ చేస్తూ వాళ్ల నుంచి బెస్ట్ అవుట్పుట్ రాబట్టడంలో కర్స్టన్ స్పెషలిస్ట్. శ్రీలంకలో టాలెంట్కి కొదవలేదు, కానీ వాళ్లకి సరైన గైడెన్స్ లేదు. ఇప్పుడు గ్యారీ రాకతో లంకా ప్లేయర్ల మైండ్ సెట్లో ఖచ్చితంగా పాజిటివ్ చేంజ్ వస్తుంది. రాబోయే ఐసీసీ టోర్నమెంట్స్ నాటికి శ్రీలంకను ఒక స్ట్రాంగ్ టీమ్గా బిల్డ్ చేసే బాధ్యత ఇప్పుడు గ్యారీ భుజాలపై ఉంది. మరి కర్స్టన్ శ్రీలంకను మళ్లీ ఛాంపియన్స్గా నిలబెడతాడా? చూద్దాం.
ఇక మన లాస్ట్ న్యూస్ వరల్డ్ క్రికెట్లో ఇప్పుడొక హాట్ టాపిక్. అదే పాకిస్తాన్ సూపర్ లీగ్ PSL 2026 షెడ్యూల్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ PSL 2026 సీజన్ను మార్చి 26 నుంచి మే 3 వరకు నిర్వహించబోతున్నట్లు అఫీషియల్గా ప్రకటించింది. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కరెక్ట్గా అదే టైంలో మన ఇండియన్ ప్రీమియం లీగ్ IPL కూడా జరుగుతుంది. అంటే ఒకేసారి IPL మరియు PSL జరగబోతున్నాయి. ఇది PCBకి ఒక రకంగా సూసైడ్ డెసిషన్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఓవర్సీస్ ప్లేయర్స్, విదేశీ ఆటగాళ్లు ముందు 2 ఆప్షన్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా IPLనే ఎంచుకుంటారు. IPLలో ఇచ్చే మనీ ముందు PSL చాలా తక్కువ. పైగా క్వాలిటీ ఆఫ్ క్రికెట్, బ్రాండ్ వాల్యూ అంతా IPLదే. పైన పాకిస్తానీ రిస్క్ ఎందుకు తీసుకుందంటే వాళ్ళ ఇంటర్నేషనల్ క్యాలెండర్ చాలా బిజీగా ఉండడం వల్ల వేరే ఖాళీ దొరకలేదు. దీంతో తప్పుకోలేక నేరుగా IPLతో క్లాష్కి వెళ్తున్నారు. దీనివల్ల స్టార్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరూ పాకిస్తాన్ వెళ్లే ఛాన్స్ దాదాపు లేదు. PSL కళ తప్పడం ఖాయమని క్రీడా పండితులు చెప్తున్నారు. గైస్, ఇవి ఈ రోజుటి మన క్రికెట్ డైలీ అప్డేట్స్. మీకు ఈ 5 న్యూస్లో ఏది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది? అలాగే మార్చ్లో ఒకేసారి IPL మరియు PSL జరిగితే విదేశీ ఆటగాళ్లు దేనికి ఓటు వేస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగా మీ ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీ కామెంట్స్ అన్నీ చదువుతాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ క్రికెట్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. రేపు మరిన్ని అదిరిపోయే అప్డేట్స్తో కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.